నమస్కారం స్టార్ట్ చెప్పు. స్టార్ట్. నాకు నిజంగా ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంది. రాబిన్ హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్ లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి కొరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఇంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. వెంకీ ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందులో అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు. వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళకి. ఫస్ట్ ఈ సినిమా వేరే హీరోయిన్తో స్టార్ట్ అయింది, ఓకే. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల హీరోయిన్గా నువ్వు నీ దగ్గరికి అప్రోచ్, అదే డేట్స్ ఇష్యూస్ వల్ల, డేట్ ఇష్యూస్ వల్ల నీ దగ్గరికి వచ్చాం. అప్పుడు నువ్వు కూడా చాలా బిజీ, బట్ స్టిల్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దాని రీజన్ ఏంటి నువ్వు చూస్ చేసుకోవడం? ఆబ్వియస్లీ ఐ థింక్ మీతో పరిచయం అయితే ఫస్ట్ అక్కడ వెన్ వీ వర్ ఇన్ ఇటలీ యూరప్, అక్కడ పరిచయం అయింది. అమ్మ, ఆల్ ఆఫ్ అస్ వీ వర్ స్పీకింగ్. దాని తర్వాత అనుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్కడో కొంచెం టైమింగ్ మ్యాచ్ అయింది, ఒక హ్యూమర్, వీ హ్యాడ్ దట్ సింక్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ యూ టోల్డ్ మీ అబౌట్ ఈ సినిమా అని మీరు ముందు నుంచి చెప్తున్నారు, ఈవెన్ వెన్ ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు న్యాచురల్గా కూడా ఫస్ట్ వచ్చిన టీజర్ కూడా నాకు చాలా నచ్చి, నేను దాని తర్వాత మీకు ఫోన్ చేసి బాగుంది అని చెప్పాను, అనౌన్స్మెంట్ వీడియో. సో దాని తర్వాత వెన్ ఐ గాట్ టు నో ఓకే ఇలా ఇది అయిన తర్వాత, అండ్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ దట్ ఓకే ఎవరు అని. అండ్ అలా వచ్చినప్పుడు ఇంకా అమ్మ నేనైతే ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ మాకు. అండ్ అప్పుడే కరెక్ట్గా నేను, బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు కంటిన్యూస్గా రిలీజెస్ ఉండడం వల్ల ఐ టుక్ అ వెరీ స్మాల్ బ్రేక్. అండ్ అక్కడ నా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకోవాలని, అండ్ అప్పుడే మీరు ఇంకా నువ్వు చెప్పలేనంతగా అలాంటి సీన్స్ చెప్పేటప్పటికి, సో ఐ వాజ్, అండ్ ఆల్సో ఐ నీడెడ్ సంథింగ్ వేర్ ఎక్కడ కొంచెం అట్లీస్ట్ ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ హ్యాస్ సమ్ యాక్టివిటీ. సో అలా నాకు అనిపించి నాకు క్యారెక్టర్ బెంగళూరు పిల్లలండి, అందుకని నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అంటే బేసిక్గా ఏమేమో మా ఊరు పిల్లలు, అందుకని. సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా. కిషోర్ గారు చాలా కిషోర్ చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. చాలా స్టిఫ్ అయిపోయి కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని. మేము అట్లా ఏం అనుకోవట్లేదు. హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అనుకోవట్లేదు. అంటే బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతాయి. సో అదైతే లేదు. చాలా సూపర్గా ఫ్రాంక్గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను, ఒప్పుకో మర్యాద. ఏమైనా కిషోర్ గారి పక్కన ఇద్దరం స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం మాకు చాలా సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? ఎవరికైనా అసలు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓహో, అసలు మమ్మల్ని మీరు రాబిన్ హుడ్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కథనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మమ్మల్ని పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది మమ్మల్ని ఓకే నువ్వంటే వేరే లేక నువ్వు వచ్చావు మధ్యలో. మేము ఓకే, నేను అప్పటికే మ్యారేజ్ చేస్తున్నాను కదా తెలుసు. కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు, అదైతే చలోలో కానీ, భీష్మ కానీ, ఈ సినిమా కానీ, ఇలానే అడివిశేష్ అది చెప్పాడు, రాహుల్ రవీంద్ర అది చెప్పాడు, సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలను చంపేశారు. బట్ వాళ్ళు చెప్పడం తప్ప. బట్ ఏదో సార్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ఫుల్. 3 సినిమాలు సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి సినిమా 5 years గ్యాప్. ఏదో 100 సినిమాలు తీసినట్టు ప్రతి సినిమా సినీ మూడిట్లో ఉన్నాడు.
ఆ మూడింట్లో అయినా నేను నీ ఉన్నా రెండింట్లో. అభిప్రాయానికి సంతోషం. Yeah. ఏదో ఒక ప్రేమగా నేను మాట్లాడినివ్వరే అసలు. క్యాటర్ అంటే ఒక డంబ్ బాస్కి డంబెస్ట్ పిఏ. సో డెఫినెట్లీ నేను బాగా రిలేట్ అవ్వడం తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేశా. అండ్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్ శ్రీలీల, ఎందుకంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి రాబిన్హుడ్ వరకు ఆమెతో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశా, పెళ్లి సందడి నుంచి ఇప్పటి వరకు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఆమె టైమింగ్ తగ్గించుకోలేదు, ఎందుకంటే మోర్ పంచ సామి మీద పడుతుంటాయి నాది హీరో గారిది. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఆర్పి గారితో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే F3 అయినా, తోలుబొమ్మలాట అయినా సరే, మరి ఈవెన్ వాల్తేరు వేరే అలాంటి మూవీస్ అన్నింటిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్. అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్ సార్. నాకు ఇనీషియల్ డేస్లో భయం ఉండేది, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా మంచి డిస్కస్ చేసుకొని, అరే ఇక్కడ నువ్వు వేస్తావా, ఇక్కడ నేను వేస్తానని హ్యాపీగా చేసుకొని, ప్రశాంతంగా హ్యాపీగా షూట్ చేసుకొని, లంచ్ సరదాగా చేసేసుకొని, వెకేషన్లా ఉంటుంది సార్తో షూటింగ్. హ్యాపీగా. నీకు పర్ఫెక్ట్ పంచ్ మేమిద్దరం ఇవ్వా? సార్ మా ఇద్దరికి మంచి ఫుడ్ అండి ఇతన్ని బాగా తిన్నాం మేము. యా, క్యారెక్టర్ పరంగా అయితే డెఫినెట్లీ. నేను మాట్లాడుతుంది క్యారెక్టర్ పరంగానే, నో పర్సనల్. భీష్మకి ఇప్పటికి కొంచెం లావ్ అయ్యావు, జుట్టు బాగా పెరిగింది భీష్మకి ఇప్పటికి. తగ్గదన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఎనీవేస్ చెప్పండి. డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యావు, మేకర్గా. అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు, సినిమా చూసాక అందరూ అంటారు. యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నాది అని వెళ్ళింది. అది మట్టుకు ఇట్ విల్ బి షాకర్ ఫర్ ఎవ్రీబడి. నీ రైటింగ్ అనేది టాప్. ఏమంటారు, ఇఫ్ చలో వాజ్ 50%, భీష్మ వాజ్ 60, దిస్ ఇస్ లైక్ 90%. సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు. అండ్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి, నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి, అది కానివ్వు చాలా చాలా బాగా చేస్తావు. సో యాజ్ దిస్ మస్ట్ గోయింగ్ టు గెట్ యూ రెస్పెక్ట్ విత్ సక్సెస్. కిషోర్తో భీష్మకి పని చేసాం, మళ్ళీ ఈ సినిమాకి పని చేసాం. మామూలుగా లీలా కంటే కూడా ఫీల్ అవుతుంది. మా ఇద్దరు కెమిస్ట్రీ అంటే మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. ఐ లైక్ కెమిస్ట్రీ విత్ ఫ్రెండ్లీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. అండ్ కిషోర్ మటుకు చలో కంటే భీష్మలో మంచి క్యారెక్టర్, భీష్మ కంటే దిస్ గోయింగ్ టు బి డబుల్ ద ఫన్ దెన్ భీష్మ. తదాస్తు టచ్ ఫస్ట్ మనకు వస్తే నెక్స్ట్ ఆడియన్స్కి వస్తుంది. మాకు నచ్చి మీకు పంపుతాం కదా, అది అట్లా. నెక్స్ట్ సార్తో ఇది నా థర్డ్ ఫిల్మ్ అండ్ కళ్యాణం అంతం చేసిన 2 movies వల్ల కొంచెం సీరియస్ అంటే ఫాదర్స్ అండ్ అలాంటివి ఉండేది, బట్ డిగ్నిఫైడ్ రోల్స్. సో ఫస్ట్ టైం ఇది ఫుల్ కామెడీ కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు కామిక్ చేయాలంటే సరే మనకు యాడెడ్ ఫ్యాక్టరే ఫన్. ఎగ్జాక్ట్లీ. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. కామెడీ టైమింగ్ ఎప్పుడు చెప్పాలి, అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, హీ హెల్ప్ మీ. పాజ్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి. సో దట్ హెల్ప్ మీ అ లాట్. సూపర్ హిట్ కొట్టేయాలని చూస్తాం. తేడా వస్తే నేను ఎందుకు కొడతా? ఓకే తేడా రాదన్నా, ఇట్స్ అ ప్రామిస్. Don't miss Robin Hood on March 28th in your nearest theatre. March 28th, please watch Robin Hood and enjoy the film. In theaters. Kishore. Same. Mama.